హలో అందరికీ, ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే ఇక్కడ మా ఇంట్లో నేను అరిసెలు అయితే చేస్తున్నాను. ఇది నేను అరిసెలు చేయడం ఫస్ట్ టైం అనమాట. నేను మంచిగా వస్తాయో లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. అది కాక నేను అరిసెలు చేసేటప్పుడు జల్లించడం మర్చిపోయాను అనమాట. అరిసెలు చేసేటప్పుడు మంచిగా రావాలంటే అందులో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే జల్లించడం, కానీ నేను అదే మర్చిపోయాను. ఆ పిండి లాస్ట్ ఒక 3-4 స్పూన్స్ మిగిలింది అనేటప్పుడు గుర్తొచ్చింది. ఇంత పిండి వచ్చేసి జల్లించి పెట్టాను, కానీ అందులోనే చాలా రవ్వ వెళ్ళిందనమాట. నేను మిల్లులోనే పట్టించాను, కానీ సరిగా మెత్తగా వేయలేదు. కానీ చాలా టెన్షన్ పడ్డా, ఇంత కొంచెం పిండిలోనే ఇంత రవ్వ వచ్చింది, మొత్తం పిండి వేసాను కదా, సరిగా వస్తాయా రావా అనేసి. కానీ మొత్తానికైతే ఈ విధంగా వచ్చాయన్నమాట. పిండి మనకు కొంచెం లూజ్గా అయ్యిందంటే అందులో మనము పూరి పిండి కలుపుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం లూజ్గా అయితే పూరి పిండి కూడా కలిపాను. చూసారు కదా, మెయిన్ మనకు కళ్ళకు కనిపిస్తుంది కదా, మనకు పూరి పిండి కలిపితే కూడా మనకు అరిసెలు అనేవి వస్తాయి లూజ్గా పిండి అయినప్పుడు. మొత్తానికైతే పిండి జల్లించకపోయినా అలాగే లూజ్గా అయినా పూరి పిండి కలిపాను. జల్లించకపోయినా సరే ఇంత బాగా వచ్చాయన్నమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా ఇంత బాగా వచ్చాయని హ్యాపీ. ఈరోజు మినీ వ్లాగ్ అయితే ఇదన్నీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి.